ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం నైమిసారణ్యంలో సౌనకుడు సత్రయాగం చేయడం మొదలుపెట్టాడు అని అనంతవరకు తెలుసుకున్నాం. సత్రయాగంలో యాగాన్ని యజమాని కొరకు చెయ్యరు. సత్రయాగంలో ఎవరు ఋత్విక్కులుగా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. అంటే వారే యాగాన్ని చేస్తారు, వారే కోరికలు కూడా కోరుతారు. ఇప్పుడు సౌనకుని చేరిన వారికి కోరిక ఏముంటుందండి? వారందరూ కలిపురుషుని ప్రభావం తమ మీద పడకూడదని, ఈశ్వరానుగ్రహం కలగాలని అక్కడ కూర్చున్నారు. లోకం ప్రయోజనం కొరకు, లోకం అంతా శాంతిగా ఉండాలని, కలిపురుషుని ఉద్ధతి చేత లోకులు బాధపడకూడదని వారు యాగం చేస్తున్నారు. అంతే తప్పితే వారికి స్వంత కోరికలంటూ ఏమీ లేవు. కాబట్టి ఆ సత్రయాగంలో ఋత్విక్కులే యజమానులుగా ఉండి 12 సంవత్సరములు దీర్ఘ సత్రయాగం చేస్తున్నాడు సౌనకుడు. అక్కడికి అంటే ఆ యాగం చేసే చోటికి మహానుభావుడైన సౌతి వెళ్ళాడు. నన్నయ్య తన మహాభారతంలో ఆయనను సౌతి కథకుడు అని 2 పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మళ్ళీ కథలో వైశంపాయనుడు వచ్చేటంత వరకు అలాగే పిలుస్తూ తీసుకువెడతారు. సౌతి రోమహర్షుని కుమారుడు. ఆయన పేరు ఉగ్రశ్రవసుడు లేదా ఉగ్రశ్రవుడు అని కూడా అంటారు. ఆయనను సౌతి అంటారు. రోమహర్షుడి కుమారుడైన ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైమిసారణ్యానికి వచ్చాడు. అంటే రోమహర్షణకు కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు ఆ నైమిసారణ్యానికి వచ్చాడనమాట. రోమహర్షణకు సూతుడు అనే పేరు కూడా ఉంది. సూతుడు అన్న పేరు సాధారణంగా సారథికి అన్వయం చేస్తూ ఉంటారు. సారథి అంటే ఎవరండి? రథాన్ని నడిపేవాడు. లేదా జన్మచేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం అది జాతి సంబంధమైన అన్వయం కాదు. కాశీఖండంలో దీనికి సంబంధించిన రహస్యం ప్రస్తావనకు వచ్చింది. పృథుమహారాజు గారు ఒకానొకప్పుడు పెద్ద యజ్ఞం చేశారు. ఆ యజ్ఞకుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు. అగ్నిగుండ సముద్భవత సూత నిర్మల మనస. ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయనను అందరూ అగ్నిగుండంలో నుంచి జన్మించినవాడా, నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసునికి శిష్యుడయ్యాడు. శిష్యుడై పురాణ వాజ్మయాన్నంతటినీ కూడా వేదవ్యాసుని వలన ఉపదేశంగా పొంది ఈ పురాణాలన్నిటినీ కూడా ప్రవచనం చేయడమే తన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఆయన వాటిని చేసేటప్పుడు పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంతగానో పరవశించిపోయేవాడు. లోపల తాను ఏ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవాడు. అంత పరవశంతో ఆయన చెబుతున్నాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆనందంతో పులకలు వచ్చి వెంట్రుకలు నిక్కబొడుచుకునేటట్టుగా ఆయన చెప్పే ప్రవచనాలు వింటూ ఉండేవారు. ఆయన మాట్లాడితే అంత భక్తి కుదురుకునేది. అలా మాట్లాడేవాడు కాబట్టి ఆయనను రోమహర్షణుడు అని పిలిచారు. అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచారు. అటువంటి సూతుడు రోమహర్షణుడు. ఆ రోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవణుడు. ఆయనకు కూడా తండ్రి గారి పోలికే వచ్చింది. ఈయన కూడా పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. పురాణ ప్రవచనం అనేది భూతద్దం పెట్టి వస్తువులను చూపించడం అంటుంది శాస్త్రం. వేదం రాజశాసనం ఎలా ఉంటుందో అలాగే మాట్లాడుతుంది. సత్యం వధ ధర్మం చర అంటుంది అని ఊరుకుంటుంది. ఇప్పుడు వేదంలో ఉండే సమస్త ఆచారకాండని స్మృతులు చెబుతాయి. స్మృతి అంటే ఏ ఋషి క్రోడీకరించి వాటిని వేదంలోంచి తీశాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీకరిస్తే దానిని యాజ్ఞవల్క శృతి అంటారు. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి, మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి, ఇలా వస్తాయి. స్మృతికి ఆధారం శృతి, వేదమే దానికి ఆధారం. ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు అని చెబుతారు. వేదం ఏ చెప్పిందో దానినే స్మృతులు చెబుతాయి. కానీ అక్కడక్కడ చెప్పిన విషయాలన్నీ తీసి ఋషి క్రోడీకరిస్తాడు. అలా క్రోడీకరించి చెబితే దానిని స్మృతి అంటారు. ఈశ్వరవాక్కు కాబట్టి శృతి స్మృతి ఈ 2 ఉంటాయి. మనం ప్రవర్తించవలసిన విధానాన్ని ప్రామాణికంగా మనకి చెబుతూ ఉంటాయి. కానీ దాని మీదకి మనకి బుద్ధి బాగా కుదురుకోవాలి అంటే పురాణం వినాలి. పురాణం వింటే వేదమును శృతిని విన్నట్టే. ఎందుకని?
ధర్మంచర, నువ్వు ధర్మాన్ని అనుష్ఠించు. రామాయణం విన్నట్లయితే మనకి ధర్మం అంటే ఏమిటో అర్థమవుతుంది. వేదంలో ధర్మంచర అన్న మాటను రామాయణ మహాకావ్యం రామచంద్రమూర్తి యొక్క జీవితంగా సమర్థించి చూపించి మనకి ధర్మం నందు పూనిక కలిగిస్తుంది. అయితే పురాణానికి చరిత్రకు ఒక తేడా ఉంటుంది. ఒక వ్యక్తి పుట్టుక, ఒక వ్యక్తి పెరుగుదల, ఒక వ్యక్తి మరణం వరకే చరిత్ర మాట్లాడుతుంది. అందుకే సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ భూమ్యాదేశైచ్చ సంస్థానం పురాణం పంచలక్షణం అంటారు. అక్కడ సర్గ ప్రతిసర్గ నియమంతో వంశమునంతటినీ మన్వంతరములను బట్టి వర్ణిస్తూ జీవుడు ఎలా వైకల్యం పొంది శరీరమును మార్చుకుని చిట్ట చివరకు ఈశ్వరుడి యందు చేరాడు అన్న విషయాన్ని వర్ణిస్తూ ఉంటుంది. చరిత్ర ఆత్మోద్ధరణకు హేతువుగా నిలబడుతుంది అని చెప్పడం కష్టం, కానీ పురాణం మాత్రం ఆత్మోద్ధరణకు హేతు అవుతుంది. శృతి వింటే అది నాకు అర్థమయ్యింది అని అందరూ చెప్పలేరు, కానీ వేదను వినడమే చాలు. స్మృతి వింటే అది కూడా అందరికీ అర్థమైంది అని చెప్పడం కష్టం, కానీ పురాణాన్ని వింటే వాళ్ళు అర్థం కాలేదు అనడానికి ఏమీ ఉండదు. ప్రవచనము అంటే ప్రహుష్ట వచనము. పూర్వాపర విచారణ చేస్తూ కథను సమర్థిస్తూ స్మృతి అనుసంధానం చేస్తూ చెప్పబడిన మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది. మనం ధర్మమునందు అనురక్తులం అయ్యేటట్టుగా చేస్తుంది. అందుకు ప్రవచనం చేశారు. రోమహర్షుడు సూతుడు చేసిన, ఆయన కుమారుడైన ఉగ్రశ్రవణుడు చేసిన, వాళ్ళు ఏదో ఊసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కాదు. ఈ పురాణ ప్రవచనం అనబడే ఈ ప్రక్రియ ప్రపంచంలో ఏ దేశంలో, ఏ సాంప్రదాయంలో, ఏ విశ్వాసంలో కానీ మనకు కనబడదు. పురాణములు ప్రవచనం చేయడం అనేది కేవలం సనాతన ధర్మం నందు మాత్రమే ఉంది. ఇది మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మహాభారతంలో ప్రతి చోట ధర్మసూక్ష్మ సమన్వయమే, ప్రతి మాట ధర్మసూక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మం అనబడే పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం. ఇప్పుడు అక్కడికి అంటే నైమిసారణ్యానికి ఉగ్రశ్రవణుడు వచ్చాడు. ఆయన మనం ముందే చెప్పుకున్నాం కదండి, ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట. ఆయనకి సౌనకుడితో పాటుగా అక్కడ ఉన్న బ్రహ్మర్షులు కనబడ్డారు. ఉగ్రశ్రవణుడు అక్కడ ఉన్న బ్రహ్మర్షులకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఆయనను వాళ్ళు ప్రశ్న వేశారు. అయ్యా, మేమందరం ఈ నైమిసారణ్యంలో చేరాం. ఇక్కడ 12 సంవత్సరములు సాగే సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం. మేమందరము కూడా భగవంతుని పుణ్యకథలు వినుట యందు అనురక్తులమై ఉన్నవారము. నీవు ఏమైనా భగవత్ సంబంధమైన విశేషములు చెప్పవలసింది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఈ మధ్యకాలంలో ఏం చూసావు, ఏ ఏ తీర్థములందు స్నానం చేసావు, ఏ ఏ క్షేత్రములు చూసావు అని అడిగారు. అసలు ఎక్కడికైనా వెళ్ళొస్తే ట్రైన్లో బాగా నిద్ర పట్టిందా అండి? తర్వాత అక్కడ హోటల్ రూమ్లో మీకు అంతా సదుపాయంగా ఉందా, భోజనాలు అవి సరిగ్గా కుదిరాయా అని అడగడం కాదు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా మామూలుగా తీర్థక్షేత్రాలకే కాదు, మామూలుగా ఒక పెళ్ళికో పేరంటానికో లేకపోతే చుట్టాలింటికో వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కులాసాగా ఉన్నారా, వాళ్ళందరూ మిమ్మల్ని బాగా చూసుకున్నారా, ఇంకా ఏమైనా వెళ్ళారా, అక్కడి నుంచి దగ్గరలో ఉన్న దేవాలయాలకు ఏమైనా వెళ్ళారా, ఇలాంటివి అడగాలి తప్పితే ఆ ట్రైన్లో టికెట్ సరిపోయిందా, లోయర్ బెర్త్కి అడ్జస్ట్ అయ్యారా, అప్పర్ బెర్త్కి ఏమైంది, ఇలాంటివి కనుక్కొని టైం వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి వీళ్ళు చూడండి ఎంత అందంగా అడిగారు ఆయన్ని. ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు, ఏ ఏ క్షేత్రాలలో చూశారు, ఏ ఏ తీర్థాలయందు స్నానం చేశావు, ఇది ముఖ్యమైన ప్రశ్న. కాబట్టి వాళ్ళు అంత అందంగా అడిగారు. నీకు అన్నీ తెలుసు, నీవు పురాణ వాజ్మయం అంతా చదువుకున్నావు కాబట్టి నీకు ఎక్కడ ఏ క్షేత్రం ఉన్నదో, ఏ తీర్థం ఉన్నదో తెలుసు కాబట్టి విశేషములను మాకు చెప్పవలసింది అని అడిగారు. తీర్థయాత్రకు వచ్చిన వారింటికి వెడితే అడగవలసిన ప్రశ్న ఇది. అలా అడిగినప్పుడు తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళు వారు తీర్థయాత్ర ప్రారంభం చేసినప్పటి నుంచి చూసిన విషయాలు మననం చేసుకోవాలి. ఏ ఏ గుడులకు వెళ్ళింది, ఆ గుడులలో ఏం చూసింది, అక్కడ స్థల పురాణం ఏమిటి, అక్కడ ఉన్న తీర్థం ఏమిటి, దాని గొప్పతనం ఏమిటి, అక్కడ ఏ మహాత్ముల గురించి తాము విన్నది వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి చెబితే అలా చెప్పడం చేత దానిని విన్నవాళ్ళు తరిస్తారు. అంతేకాకుండా చెప్పిన వాళ్లకు మననం అవుతుంది. మళ్ళీ మళ్ళీ తీర్థాల పేర్లు, మళ్ళీ మళ్ళీ క్షేత్రాల పేర్లు స్మరించినంత మాత్రం చేత ప్రాసంగిక పుణ్యం వారి ఖాతాలో పడుతుంది.
అందుకే తీర్థయాత్ర అన్న మాట మీద శాస్త్రాలు అన్ని విషయాలు పేర్కొన్నాయి. కాబట్టి మహాభారతము ధర్మసూక్ష్మ సమన్వయము. మహాభారతం వింటే మనం ఏం చెయ్యాలో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊంచుకోవడం కోసం భారతాన్ని చదువుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రాహ్మణులకు నమస్కరించారు. ఎవరు? ఉగ్రశ్రవణుడు. అప్పుడు ఆయన అన్నారు, నేను సమంతక పంచకాన్ని చూసి వచ్చాను అన్నారు. వాళ్ళు ప్రశ్న వేసేటప్పటికే వీళ్ళకి ఇదే చెబితే బాగుండును అనే ఉత్సాహం ఒకటి ఆయనలో పెళ్ళుబుకుతోంది. ఆయనకు సమంతక పంచకం జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెకటార్చి వాళ్ళ రక్తంతో 5 సరోవరాలని ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవులకు తర్పణ చేశాడు. అప్పుడు ఆ పితృదేవతలు ఇటువంటి అలజడి వద్దు, క్షత్రియ సంహారం చేయవద్దు అని చెప్పిన తర్వాత ఆయన శాంతించాడు. ఆ సమంతక పంచకం అంత గొప్ప ప్రదేశం. నేను సమంతక పంచకాన్ని, కురుక్షేత్రమును, జనమేజయుడిని యాగాలను ఇవన్నీ చూసి వస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు అక్కడి ఋషులు, మహానుభావ, ఇప్పుడు మేము ఏమి వింటే బాగుంటుందో, ఏమి తెలుసుకుంటే బాగుంటుందో, మాకు ఏది పురుషార్థములు కలిగిస్తుందో ఆ విషయాలను, అటువంటి కథను, అటువంటి గ్రంథాన్ని, అటువంటి ఇతిహాసమును దయచేసి మాకు ప్రవచనం చేయవలసింది అని ప్రార్థించారు. తెలుసుకోవాలనే ఉత్సాహం మనకుంటేనండి చెప్పేవాళ్ళకి ఇంకా ఉత్సాహంగా చెప్తారు కదండి. అందుకనే ఆయన అన్నారు, మా గురువు మహానుభావుడు. వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ఉండే ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదములు చదవగలిగిన వారు ఉండరని వేదమును విభాగం చేసి రుక్, యజ్, సామ, అధర్వణ వేదాలని 4 వేదాలుగా విభాగం చేసిన వేదవ్యాస భగవానుడు 18 పురాణాలను వెలయించిన తర్వాత పంచమ వేదమైన మహాభారతాన్ని రచన చేశారు. అందులో లేని ధర్మసూక్ష్మం లేదు. వేదవ్యాసుడే అన్నాడు, మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం, ఇంతకన్నా వేరొకటి లేదు అని చెప్పారాయన. కాబట్టి మీకు మహాభారతంలో జవాబు లేదు అన్నది లేదు, అన్నీ ఉంటాయి. మీకు వెతుక్కోవడం రావాలి, మీకు వినడం రావాలి. అన్నీ భారతంలోనే ఉన్నాయి. అన్ని ఆఖ్యానాలు, అన్ని ఉపాఖ్యానాలతో, అన్ని విశేషాలతో భారత రచన చేశారని మా గురువుగారైన మహానుభావుడు వేదవ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణలు నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, యైతిహాసకు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహిగొని ఆడుచుండ, వివిధ వేద తత్వవేది వేదవ్యాసు దాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజననీమై పరుగుచుండజేసే భారతంబు. సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన వేదవ్యాసుడు రచన చేసిన మహాభారతాన్ని ధర్మమునియందు నిష్ఠాతులైన వారు ఇదే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. నన్నయ్య గారి అనురక్తి చూడండి. ఆంధ్రీకరించేటప్పుడు మహాభారతానికి కితాబు ఇవ్వవలసి వస్తే దానిని మొట్టమొదట ఏ పేరుతో అన్వయం చేశారో చూడండి. ధర్మంతో అన్వయం చేశారు. ఈ ధర్మమే ప్రాతిపదిక. దీని పేరే సనాతన ధర్మం. ధర్మాన్ని బోధ చేయడానికే సమస్త వాజ్మయము వచ్చింది. ఆధ్యాత్మ విధులు దీనిని వేదాంతమని అంటారు. వేదాంతము అనగా వేదమునకు చివర ఉండే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువును ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే గురువు మాట్లాడతాడు. మాట్లాడితే దాని వలన జ్ఞానం కలిగి ఆ జ్ఞానం వలన మళ్ళా పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుధ్య స్థితి ఏర్పడుతుంది. అటువంటి మోక్షకారకమైన వేదాంతమే మహాభారతం అని వేదాంతులు చెప్తూ ఉంటారు. లోకంలో నీతి మాట్లాడే వాళ్ళందరూ మహాభారతం కన్నా నీతి శాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడినా, మహాభారతంలోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసినా ఆ కోణాన్ని చూసి మహాభారతాన్ని రాయాలి. ఆ కోణంలోనే మహాభారతాన్ని చూడాలి. అంతే తప్పితే ఇంకొకలా చూసి కవిత్వపరమైన అన్వయాలు చేసే అధికారం ఎవ్వరికీ ఉండదు అని తీర్పు. గొప్ప కవులు దానిని మహాకావ్యం అని పిలిచారు. ఇంతకన్నా కావ్యం లోకంలో ఇంకో వేరొకటి లేదు, ఉండదు.
లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్యశాస్త్రం ఇంకొకటి లేదు అన్నారు. ఐతిహాసకులు దీనిని ఇతిహాసము అని అన్నారు. ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగిన యథార్థమైన గాథ అని అర్థం. యథార్థంగా జరిగినను ఇంత గొప్పగా చెప్పడం వ్యాసుడికి తప్పితే అన్యులకి సాధ్యం కాదు. అది అంత గొప్పగా భారతంలోనే సాధ్యమైంది అని ఐతిహాసకులు భారతాన్ని ఇతిహాసము అని పొగుడుతారు. పురాణములు చదివిన వారు అన్ని పురాణముల్లో ఉన్న విశేషములు మహాభారతంలో ఉంటాయని మహాభారతానికి పెద్దపీట వేసి పొగుడుతారు. వేదముల తత్వమునకంతటికీ మూలకందకమైన వేదవ్యాస మహర్షిని ఆదిముని, మహానుభావుడు, పరాశరుని కుమారుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపమైన వాడు మనకి మహాభారతాన్ని అందించాడు. నేను దానిని గురించి ప్రవచనం చేస్తాను, మీరందరూ చక్కగా వినండి అని చెప్పి ఆ క్షౌహిణి అనే మాటకు అర్థమేమిటో, పర్వం అంటే ఏమిటో, మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయో, ఆ పర్వంలో ఉండే కథాసారాంశం ఏమిటో, ఒక్కొక్క పర్వంకు ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో 18 పర్వముల గురించి విహంగ వీక్షణగా ఒక్కసారి చెప్పారు. ఎవరు చెప్పారు ఇదంతాను? ఉగ్రశ్రవణుడు చెప్పాడు. ఇలా ఎందుకు చెబుతారు? జిజ్ఞాసు అయిన వాడైతే అందులోని విషయాలను వివరంగా విందామని అందులోని విషయాలను వివరించి చెప్పమని అడుగుతాడు. వివరించి చెప్పమని అడగడం శిష్యునికి ఉండవలసిన లక్షణం. ఆయన మహాభారతాన్ని ఒక్కసారి సంక్షేపంగా చెప్పాడు. అప్పుడు అక్కడి మునులు, మాకు మహాభారతం చాలా వివరంగా కావాలి, నీవు చెప్పిన ఆదిపర్వం కథ వింటే మా మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చేసాయి, భారతములోని విషయాలన్నిటినీ మాకు వివరంగా చెప్పవలసింది అని కోరారు. అంటే వాళ్ళకి భారతాన్ని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంది. అందుకు ఆయన చాలా సంతోషించి ఆయన అన్నారు, తప్పకుండా నేను మీకు మహాభారతం వివరిస్తాను, వినండి అని జనమేజయుడి దగ్గర ప్రారంభం చేస్తాడు. ఎందుకంటే అప్పుడే ఆయన జనమేజయుడు యాగశాల నుంచి వచ్చాడు. ఆయన నైమిసారణ్యంలో భారతాన్ని మొట్టమొదటి ప్రవచనం చేశాడు. అప్పుడే ఆయన చూసి వచ్చిన ఆ యజ్ఞశాలతో కూడి ఉన్న ఘట్టాన్ని గురించి వివరణ చేస్తూ ప్రారంభం చేశారు. కాబట్టి ఉగ్రశ్రవణుడు వాళ్ళందరికీ మహాభారతాన్ని ఏ రకంగా చెప్పాడు, దేనితో మొదలుపెట్టాడు, ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ మనం కూడా ఆయన చెప్పిన భారతాన్ని మనం చెప్పినట్టుగా చెప్పుకుని మనందరము విని ఎంతో పుణ్యాన్ని సంపాదించి అందులో ఉన్న ధర్మాన్ని అంతటినీ మనం తెలుసుకుని అది తెలుసుకున్న దగ్గర నుంచి ధర్మంగా మనందరం ప్రవర్తిస్తూ ధర్మంగా ఉంటూ మనం ఈ పురాణాలన్నీ భారత, భాగవత, రామాయణ, శివపురాణ ఇలాగ అన్నీ విన్నాం కదండి. అన్ని ముఖ్యమైనటువంటి పురాణాలన్నీ విన్నటువంటి పుణ్యాన్ని అంతటినీ కూడా భగవంతుడు చెప్పినందుకు, నాకు విన్నందుకు మీ అందరికీ కూడా కలగచేసేటట్టుగా అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఉగ్రశ్రవణుడు చెప్పినటువంటి మహాభారతాన్ని యథాతథంగా చెప్పుకుంటూ విని చక్కగా ఆ విషయాలన్నిటినీ తెలుసుకుంటూ అందులోని ధర్మాన్నంతా ఆచరిస్తూ చక్కగా మనం అందరం కూడా మంచి పుణ్యాన్ని సంపాదించుకోగలగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ.